కొన్ని రహస్యాలు టైం గడిచే కొద్దీ మరింత లోతుగా మారతాయి. కొన్ని ప్రశ్నలకి సమాధానం వెతకడం మొదలుపెడితే అవి మనల్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అలాంటి ప్రశ్నే ఎంకేవ్. దీన్ని వెతుక్కుంటూ వెళ్ళిన 47 ఇయర్స్ ఓల్డ్ యూట్యూబర్ కెన్నీ విచ్. అసలు ఈ ఎంకేవ్ ఏంటి? ఆ యూట్యూబర్ ఎవరు? దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కెన్నీ విచ్ ఈయన 47 ఇయర్స్ మెకానిక్. అరిజోనాలోని నార్త్ లాస్ వేగాస్లో ఉండేవాడు. అడ్వెంచర్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అలానే కెన్నీకి కూడా అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ వీకెండ్ తన బైక్ పై చాలా మైల్స్ ట్రావెల్ చేసి డిజర్ట్లోని కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాడు. తను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ రికార్డ్ చేసి ఆ వీడియోస్ అన్నిటినీ అతని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసేవాడు. అలా తన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడమే తప్పైందో ఏమో, తను చేసిన ఒక కమెంట్ అతను కనిపించకుండా పోయేలా చేసింది. డాక్టర్ స్టీవెన్ గ్రీర్ అతని యూట్యూబ్ ఛానల్లో ఏరియా 51 గురించి ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియో కింద కెన్నీ కమెంట్ చేశాడు, నేను మౌంటైన్స్ పై హైకింగ్ చేస్తుంటాను. చాలా మంది వెళ్ళడానికి కూడా ధైర్యం చేయని ప్లేసెస్కి వెళ్తాను. లెక్కలేనన్ని కేవ్స్కి వెళ్ళాను. ఈవెన్ పాయిజనస్ స్నేక్స్తో కూడా ఆడుకుంటాను. కానీ ఒక గుహ మాత్రం నేను ఇప్పటి వరకు చూసిన వాటన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ గుహలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసిన ప్రతిసారి నా బాడీ అంతా షివర్ అయిపోయింది. లోపల నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయి. లోపలికి వెళ్ళాలంటే కూడా భయంగా అనిపించిందని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి ఆ కమెంట్ చెక్ చేయాలని చూడకండి, ఎందుకంటే ఆ కమెంట్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. కెన్నీ పోస్ట్ చేసిన ఆ కమెంట్ కొద్ది టైంలోనే చాలా వైరల్ అయిపోయింది. చాలా మంది నెటిజన్స్ తను షేర్ చేసిన విషయం మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఇది ఫేక్ అని కొట్టిపారేశారు. నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే ఆ గుహలోకి మళ్ళీ వెళ్ళి వీడియో చేయమని కొంతమంది కమెంట్ చేశారు. ఇంకొంతమంది మాత్రం అలాంటి ప్లేసెస్కి వెళ్ళడం డేంజరస్ అని హెచ్చరించారు. ఈ కమెంట్స్ అన్నీ కూడా అతని మైండ్లో ఒక ఆలోచనని రేకెత్తించాయి. అసలు ఆ కేవ్ లోపల ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అతనిలో పెరిగింది. ఫైనల్గా ఆ కేవ్ని మళ్ళీ విజిట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. 2014 అక్టోబర్లో సెకండ్ టైం ఆ కేవ్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ట్రిప్లో ఒక హిల్ టాప్ నుంచి ఒక షీప్ అతన్ని చూస్తున్నట్టు కూడా రిపోర్ట్ చేశాడు. చాలా వెతికినప్పటికీ ఆ కేవ్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ వీడియోని కూడా తన యూట్యూబ్ ఛానల్లో ఎంకేవ్ హైక్ అనే టైటిల్తో 2014 అక్టోబర్ 18న పబ్లిష్ చేశాడు. ఈ వీడియో కూడా చాలా రీచ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆ కేవ్ని వెతుక్కుంటూ వెళ్ళమని కొంతమంది కమెంట్ చేయగా చాలా మంది వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎంకేవ్ని ఫైండ్ అవుట్ చేయడానికి తన ట్రిప్ ప్లాన్ని అనౌన్స్ చేశాడు. అయితే ఈసారి మాత్రం అతనితో పాటు ఒక గన్ తీసుకెళ్లాడు. 2014 నవంబర్ 10న తన థర్డ్ హైక్ని స్టార్ట్ చేశాడు. మొబైల్ ఫోన్తో పాటు అతని జర్నీకి కావాల్సిన నెసరీ థింగ్స్ అన్నిటినీ తన ట్రక్లో తీసుకెళ్లాడు. వెళ్లే ముందు కెన్నీ తన గర్ల్ ఫ్రెండ్కి అతని ప్లాన్ గురించి చెప్పాడు. బట్ వెళ్తున్న లొకేషన్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. ఇతనికి హైకింగ్ అండ్ అడ్వెంచర్స్ అంటే చాలా అలవాటు కాబట్టి ఎప్పట్లానే వెళ్ళి తిరిగి వచ్చేస్తాడని ఆమె కూడా అనుకుందేమో. బట్ కొన్ని రోజులైనా రాకపోయేసరికి తన గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ కేస్ ఫైల్ చేసింది. వెంటనే సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. కొన్ని రోజుల తర్వాత కెన్నీ కార్ని నెవాడా డిజర్ట్లో ఒక మారుమూల ప్రాంతంలో కనుక్కున్నారు. కార్లో ఉన్న అతని వస్తువులన్నీ కూడా చాలా సేఫ్గా ఉన్నాయి. కానీ కార్కి 2.5 మైల్స్ డిస్టెన్స్లో ఒక పాత మైన్ షాఫ్ట్ దగ్గర కెన్నీ ఫోన్ అండ్ బ్యాగ్ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. కానీ కెన్నీ మాత్రం అక్కడ లేడు. చాలా వెతికినప్పటికీ అతని బాడీ కూడా దొరకలేదు. మైన్ షాఫ్ట్ లోపల అబ్జర్వ్ చేసినా సరే ఎలాంటి ట్రేసెస్ లేవు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ని కంటిన్యూ చేశారు. డ్రోన్స్ని యూజ్ చేశారు. స్నిఫర్ డాగ్స్ని రంగంలోకి దించారు. అయినా సరే నో యూస్. అప్పటి నుంచి కెన్నీ విచ్ డిసపియరెన్స్ ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ మీద చాలా థియరీస్ పాపులర్ అయ్యాయి. దాంట్లో ఫస్ట్ వన్, ఆ ఎంకేవ్ నుంచి స్ట్రేంజ్ ఫ్రీక్వెన్సీస్ రావడం. ఒక స్ట్రేంజ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని కెన్నీ చెప్పినప్పుడు అతని కెమెరా ఫోన్ పనిచేయకుండా పోయాయి. సో అక్కడ ఏవో అసాధారణమైన శక్తి కెన్నీని అట్రాక్ట్ చేసి మాయం చేసిందా అనేది ఒక థియరీ. రెండవది మిలిటరీ ఎక్స్పెరిమెంట్ ఆర్ సీక్రెట్ బేస్. నెవాడా డిజర్ట్లో ఏరియా 51 లాంటి చాలా సీక్రెట్ మిలిటెంట్ ఏరియాస్ ఉన్నాయి. మేబీ కెన్నీ తెలియకుండానే ఆ సీక్రెట్ మిలిటరీ క్యాంప్కి దగ్గరగా వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ని చూసాడా, అందుకే మిలిటరీ అతన్ని చంపేసిందా అనేది ఇంకొక థియరీ. మూడోది ఏలియన్స్ లేదా ఇంటర్ డైమెన్షనల్ ఎనర్జీ. ఆ ఎంకేవ్ అనేది
ఒక పోర్టల్ లాగా పనిచేస్తుందని, అది వేరే ప్రపంచానికి ఎంట్రీ అయి ఉండొచ్చని కొంతమంది నమ్మకం. కెన్నీ ఆ గుహలోకి వెళ్ళినప్పుడు అతను వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయాడేమో అని కొంతమంది వాదించారు. ఇది ఆలోచించడానికే చాలా భయంకరంగా ఉంది కదా. 4వది సూసైడ్. కెన్నీకి పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చని, మేబీ దానివల్లే అతను సూసైడ్ చేసుకున్నాడని కొంతమంది అనుమానించారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దీన్ని అపోజ్ చేశారు. కెన్నీ సూసైడ్ చేసుకునేంత వీక్ కాదని, అతనికి లైఫ్ అంటే చాలా ఇష్టమని చెప్పి వాళ్ళు అన్నారు. ఈవెన్ డిజపియర్ అయ్యే ముందు కూడా అతను చాలా యాక్టివ్గా ఉన్నాడని చెప్పారు. ఇంకా లాస్ట్ థియరీ, కెన్నీ తన డిజపియరెన్స్ని తానే ప్లాన్ చేసుకుని ఉండొచ్చని. మేబీ అతను ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి, తన పాత లైఫ్ని వదిలేయడానికి ఇలా చేశాడా అనే థియరీస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే జనరల్గా కెన్నీ ఒక వ్లాగర్. తను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళే ప్రతి చోటికి కెమెరా తీసుకెళ్తాడు. ఈ ఎంకేవ్ గురించి తను చేసిన కమెంట్ కూడా చాలా వైరల్ అయింది. దట్టు ఆ స్ట్రేంజ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కూడా ఆడియన్స్ని ఒక సస్పెన్స్లో పెట్టాయి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా కెమెరా తీసుకొని వెళ్ళి అతను రికార్డ్ చేసిన వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కెమెరా తీసుకెళ్ళలేదు. ఈ పాయింట్ కూడా ఈ థియరీని సపోర్ట్ చేస్తుంది. తను నిజంగా ఎంకేవ్ని ఎక్స్ప్లోర్ చేసి ఆడియన్స్కి చూపించాలనుకున్నప్పుడు తను వెళ్ళినట్టు కెమెరా లేకుండా ఎలా ప్రూవ్ చేస్తాడు? సో ఇది ఖచ్చితంగా కెన్నీ తన డిజపియరెన్స్ని తనకు తానే ప్లాన్ చేసుకుని ఉండొచ్చని నా ఒపీనియన్ కూడా. మరి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.